ముందుగా దేవుని స్తోత్రం క్షమించిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు శిలువలో పలికిన 7వ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన అలాగూ చేసి ప్రాణం విడిచాడు. దేవుడు సిలువలో తన ప్రాణాన్ని దేవునికి అప్పగించాడు. సమస్తము ఎంత శ్రమను, ఎంతో నిందన, ఎంతో అవమానాన్ని భరించి లాస్ట్కి తన ప్రాణాన్ని దేవునికి అప్పగించాడు. అప్పగించడం అంటే మనం దేవుడు తన ప్రాణాన్ని దేవునికి అప్పగించాడు, దేవుని ఆత్మను దేవునికి అప్పగించాడు. మనం కూడా లాస్ట్ దినాల్లో ఇప్పుడు చనిపోవడం గురించి మాట్లాడుతున్నాను అనుకోకుండా, మనం చనిపోయేటప్పుడు మన ఆత్మ ఎక్కడ ఉండాలి అన్న ఆలోచనగా మనం ఆలోచిద్దాము. మనం లోకంలో జీవించినట్లయితే మన ఆత్మ తప్పకుండా నరకానికి వెళ్ళిపోతుంది. చాలామంది ఇప్పుడు అనుకోకుండా చనిపోతున్నారు. వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో, వాళ్ళ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందో లేదో అది వాళ్ళకే తెలియాలి. మనం కూడా మన ఆత్మని దేవునికి అప్పగించే అంత విశ్వాసంగా మనం బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. లేకపోతే మన ఆత్మ తప్పకుండా నరకానికి వెళ్ళిపోతుంది. ఇంత శ్రమ, ఇంత వేదన దేవుడు మన కోసం భరించిన ఈ బాధ అంతా కూడా మనం పరలోకానికి వెళ్ళకపోతే అదంతా వ్యర్థమైపోతుందండి. మన ఆత్మ మనం కూడా దేవునికి అప్పగించే జీవితాన్ని మనం జీవించాలి. దేవునికి అప్పగించాలి అని అంటే మనం ఏ రీతిగా జీవించాలి? విశ్వాసంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా, దేవుని ప్రేమిస్తూ, దేవుని ఆజ్ఞలను గైకొచ్చు, ఎప్పుడు ఆయన మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనలో జీవించినట్లయితే మన ఆత్మ తప్పకుండా దేవుని యొద్ద విశ్రాంతి ఉంటుంది. ఈ లోకంలో మనం నీతిగా జీవిస్తే బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధలు అన్నీ వస్తాయి. కానీ వాటన్నిటినీ జయించి నీతిగా యథార్థంగా బ్రతికితేనే దేవుడి రాజ్యం అనుకుంటుంది. ఇస్కరియోతు యూదా కూడా అప్పగించాడు. ఏం అప్పగించాడు? దేవుడిని అప్పగించాడు. మనం కూడా ఎలా ఉన్నామంటే బాప్టిజం తీసుకుంటున్నాం కానీ మనలో ఏ మాత్రం కూడా మార్పు అనేది ఉండట్లేదు. ఎలా ఉంటున్నాం? మనం కూడా బాప్టిజం తీసుకున్నాక పాపం చేస్తే ఇస్కరియోతు యూదా ఏ రీతిగా యేసుని అప్పగించాడో అదే పని మనం కూడా చేస్తున్నాం. ఆయన గాయాలు రేపుతున్నాం, ఆయన్ని బాధ పెడుతున్నాం, దుఃఖపరుస్తున్నాం. ఎన్నోసార్లు మనల్ని చూసి ఆయన అప్పుడు సిలువేసినప్పుడు కాదండి, ఇప్పుడు మనల్ని చూసి ఏడుస్తున్నాడు. మనం లోకంలో బ్రతుకుతుంటే ఆయన ఏడుస్తున్నాడు. నేను చేసే ఈ సిలువ త్యాగమంతా వ్యర్థమైపోతుంది కదా, వీళ్ళు ఎందుకు ఇలా బ్రతుకుతున్నారు అని చెప్పేసి ఆయన రోజు దినదినము ఏడుస్తున్నాడు మన కోసం. మనం ఆయన ఏడిపించేలాగా ఉండకుండా ఆయన్ని సంతోషపెట్టే వాళ్ళలాగా ఆయన చెప్పిన మాట చెప్పినట్లు చేస్తే మన ఆత్మని కూడా దేవునికి అప్పగించే స్థితిలో మనం ఉంటామని తెలియజేస్తున్న కొద్ది వాక్యం దేవుడు దీవించగా. ఆమేన్.